ఉగ్రవాదులంతా ముస్లింలే, ముస్లింలంతా ఉగ్రవాదులేనా అని అంటే? ముస్లింలందరూ ఉగ్రవాదులు కాదు, కానీ ఉగ్రవాదులందరూ ముస్లింలే. ఈ కామెంట్ అక్కడక్కడ వస్తుంది, చాలామంది అంటుంటారు. నేనేమంటానంటే అక్కడక్కడ పట్టుబడి ఉండి దాంట్లో మీడియాలో మనం చూస్తున్న దాని ప్రకారంగా అటాక్స్ జరిగినప్పుడు ముస్లింల పేర్లు రావటం అన్నది ఇది వాస్తవం. అది అయితే ఉగ్రవాదులందరూ ముస్లింలే అన్న స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఒకసారి పరిశీలన మనం చేసుకోవాలి. ఎందుకంటే క్రాంతి గారు, ఇప్పుడు ఉదాహరణకి కొన్ని అటాక్స్ జరిగాయి. ఉదాహరణకి చూడండి, సమతా ఎక్స్ప్రెస్ మీద 2 భోగిల్లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది కదా. బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు 50 మంది చచ్చిపోయారు. అవును కదా. మరి ఆ బాంబ్ బ్లాస్ట్ జరగగానే మీడియా మొత్తం కూడా చూపించింది ఏంటంటే ఎవరు చేశారు ఏంటి అంటే ఉగ్రవాద సంస్థలు, ముస్లిం ఉగ్రవాద సంస్థలు చేశారని మీడియాలో వచ్చింది. కానీ పోలీస్ ఎంక్వైరీ తర్వాత అరెస్ట్ చేసింది 5గురిని. ఈ 5గురు ఎవరు? ముస్లింలా? ఎందుకంటే ఇప్పుడు పేర్లు నేను చెప్పదలుచుకోవట్లేదు, ఎందుకంటే వింటున్నారు ఎడ్యుకేటెడ్ పీపుల్ కాబట్టి. వాళ్ళు చాట్ జీపీటీలో చేయండి, సమతా ఎక్స్ప్రెస్లో నిందితులు ఎవరున్నారు, వారి పేర్లు ఏంటి, వాళ్ళకి క్లారిటీగా తెలుస్తుంది. వారు ఏ సంస్థలతో ముడిపడినటువంటి వారు ఉన్నారు. భారతదేశంలో ఉన్నవారే, భారతదేశంలోనే ఉంటూనే ముస్లింలు కానటువంటి వారు. వారి పేర్లు ఎందుకు చెప్పట్లేదు, వాళ్ళ రిలీజన్ నేను చెప్పట్లేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక ఉగ్రవాదికి మతం ఉండదు కాబట్టి ఈ మతస్థుడని నేను చెప్పట్లేదు. ఆ 5గురు ముస్లింలు కాదండి. సమతా ఎక్స్ప్రెస్ ట్రైన్లో అంటే ప్రయాణం చేస్తున్న వాళ్ళని చంపేశారు కదా ఒకటి. ఇంకొకటి